కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గనుల శాఖలో జగన్ బంధువుల హవా నడుస్తూనే ఉంది. జగన్కు చిన్నాన్న వరుస అయ్యే మల్లికార్జున రెడ్డి పరివారానికి గనుల శాఖ వరుస పెట్టి 3 క్వార్ట్స్ లీజులు మంజూరు చేయడం విస్తుగొలుపుతోంది. మరో లీజు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. వైసీపీ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా వ్యవహరించిన అబ్బిరెడ్డి గారి మల్లికార్జున రెడ్డి జగన్ కు వరుసకు చిన్నాన్నవుతారు. అప్పట్లో అధికార మండతో ఈ వేళల్లో ఎవ్వరినీ పాల్గొనీయకుండా చేసే భార్యతో పాటు బినామీలుగా ఉన్న 2 పిఏల పేరిట గనుల లీజులు కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అవన్నీ సరిదిద్దుతారు అనుకుంటే గనుల శాఖ వరుస పెట్టి లీజులు మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం ముసలికుంటలో క్వాడ్జ్ లీజుల కోసం గనుల శాఖ 2023 ఏప్రిల్ 13న 2 వేర్వేరు ఈ టెండర్లు పిలిచింది. 2.9 హెక్టార్లు క్వాడ్జ్ లీజు టెండర్ మల్లికార్జున రెడ్డి భార్య సువర్ణ యజమానిగా ఉన్న శ్రీ సాయి మైన్స్ అండ్ మినరల్స్ కు, 1.96 హెక్టార్ల క్వాడ్జ్ లీజు మల్లికార్జున రెడ్డికి కడప పిఏగా వ్యవహరించే చల్లా వెంకట సుబ్బారెడ్డికి దక్కినట్లు 2023 మే 11న గనుల శాఖ చూపించింది. ఆ తరువాత వివిధ రకాల అనుమతుల కోసం అవసరమైన దస్త్రాన్ని మల్లికార్జున రెడ్డి పరుగులు పెట్టించారు. ఆ తరువాత ప్రభుత్వం మారింది. కూటమి అధికారంలోకొచ్చింది. అయినా మల్లికార్జున రెడ్డి హవా తగ్గలేదు. గనుల శాఖలో తిష్టవేసిన వైసీపీ భక్త అధికారులు 2024 అక్టోబరు 16న మల్లికార్జున రెడ్డి భార్య, పిఏలకు 20 ఏళ్ల కాల వ్యవధితో ఆయా లీజులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పెడబల్లిలోని సర్వే నంబర్ 827లో 4.95 హెక్టార్ల విస్తీర్ణం చొప్పున 2 క్వాడ్జ్ లీజులకు 2023 జూన్లో ఈ టెండర్లు పిలిచారు. 5 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న లీజైతే ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంటుంది. అందుకే తెలివిగా 4.95 హెక్టార్ల చొప్పున 2 లీజులుగా విభజించి టెండర్లు పిలిచారు. అందులో ఒకటి మల్లికార్జున రెడ్డి భార్య సువర్ణ యజమానిగా ఉన్న శ్రీ సాయి మైన్స్ అండ్ మినరల్స్ కు, మరొకటి మల్లికార్జున రెడ్డి ఇంకో పిఏ నేలటూరి శివానందరెడ్డికి ఈ వేళల్లో దక్కినట్లు 2023 జూలైలో చూపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక శివానందరెడ్డికి ఇటీవలే లీజు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మల్లికార్జున రెడ్డి భార్య సువర్ణకు చెందిన శ్రీ సాయి మైన్స్ అండ్ మినరల్స్ కు ఈ నెల 4న పర్యావరణ మదింపు అనుమతులు వచ్చాయి. అంటే అతి త్వరలో ఆ లీజు మంజూరుకు రంగం సిద్ధం చేశారు. వైసీపీ పెద్దలు, ముఖ్య నేతలకు కావలసిన వారికి గనుల లీజులు కట్టబెట్టడంలో నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ లీజును ఎవరికి కేటాయించాలో ముందే నిర్ణయించుకుని ఆ టెండర్లు వాళ్లకే దక్కేలా కథ నడిపేవారు. ఎవరైనా పోటీగా బిడ్ వేస్తే టెండర్లే రద్దు చేసేవారు. అప్పటి గనుల లీజుల వ్యవహారాలపై విచారణ జరిపిస్తే లోగుట్టంతా బయటపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.